హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్‌ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్‌ని కట్ చేస్తాం కదా! తరువాత ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి? అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ లైనింగ్‌ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్‌ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ పీస్‌కి బార్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే 2 వైపులా ఒకే బార్డర్ ఇచ్చున్నారా? లేదంటే ఒక వైపున చిన్న బార్డరు, ఇంకొక వైపున పెద్ద బార్డర్ అలా ఇచ్చున్నారా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి 2 వైపులా కూడా ఒకే బార్డర్ అయితే వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం ఒక వైపున ఒక హ్యాండు, ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే, మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు, మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావించ్ గాని, హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్‌ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మాత్రం కట్ చేసుకోవద్దండి. ఈ విధంగా ఒక పావించి లేదా హాఫ్ ఇంచి ఎక్స్‌ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఒక హ్యాండ్‌ని కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఇటువైపున ఇంకొక హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్‌ని కూడా కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మరలా క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం స్టార్టింగ్‌లో ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో, ఇప్పుడు కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు, మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని, ఇక్కడ మనకి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి, ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావించి లేదా హాఫ్ ఇంచి ఎక్స్‌ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌లో మనం షేప్ బెల్ట్‌ని కట్ చేసుకోవాలి. ఒక షేప్ బెల్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా? మనకి షేప్ బెల్ట్‌కి జాయింట్‌లయితే పడతాయండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ క్లాత్‌కి జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనకిదొచ్చేసి బ్యాక్ పార్టు, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవొచ్చేసి హ్యాండ్సు, ఇవొచ్చేసి షేప్ బెల్ట్. లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి, ఫస్ట్ అయితే మనం ఈ మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత, ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి ₹17 అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్‌కైతే వస్తుంది. ఇప్పుడు ఈ గమ్ బాటిల్ తోటి మనం ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద డాట్స్ పెట్టొద్దండి. ఇప్పుడు నేను చూపించే విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీసు వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఫ్రంట్ పార్ట్‌లు 2 ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్‌కి జాయింట్‌లయితే పడతాయండి. మనం గమ్‌తో జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఈ మెయిన్ క్లాత్‌కి జాయింట్లు వేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో, ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం గదా! ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా కూడా ఒక చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుందండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్స్‌కి బార్డర్ ఇచ్చున్నారు కాబట్టి, ఇలా బార్డర్ వచ్చినప్పుడు మీరు నార్మల్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే హ్యాండ్స్‌ని కూడా గమ్‌తో జాయింట్ చేసుకోవచ్చు.
అదే ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే గమ్‌తో జాయింట్ చేసుకోకూడదండి. మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇన్విజిబుల్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి. అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్‌ని గమ్‌తో అయితే జాయింట్ చేయట్లేదు. అలాగే మనం ఈ షేప్ బెల్ట్‌ని కూడా గమ్‌తో జాయింట్ చేసుకోనవసరం లేదు. మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకిదొచ్చేసి బ్యాక్ పార్టు, ఇవొచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవొచ్చేసి హ్యాండ్స్, ఇవొచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా! లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మిషన్‌తో పని లేకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా గమ్‌తో జాయింట్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా వస్తుందండి. అది ఎలాంటి క్లాత్ అయినా సరే. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్‌ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.